నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివలింగానికి ఏ విధంగా ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సోమవారం నాడు ఎవరైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి స్ఫటికలింగానికి అభిషేకం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సోమవారం శివాలయంలో ఎవరైనా బ్రాహ్మణుడికి నేతితో అన్న సంతర్పణ చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి పాత్రులై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. స్ఫటికలింగం ఆరాధ్యం సర్వ సౌభాగ్యదాయకం, ధనం ధాన్యం ప్రతిష్టాంచ ఆరోగ్యం ప్రదదాది సహా అంటుంది శాస్త్రం. అంటే ఎవరైతే స్ఫటికలింగానికి ఆరాధన చేస్తారో, స్ఫటికలింగానికి అభిషేకం చేస్తారో వాళ్ళు సర్వ సౌభాగ్యాలను పొందవచ్చు. ధనము, ధాన్యము, కీర్తి ప్రతిష్టలు, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. సోమవారం రోజు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేయండి. ఆ తెల్లటి వస్త్రం మీద ఒక పళ్ళెం ఉంచండి. ఆ పళ్ళెంలో కుంకుమ కలిపినటువంటి బియ్యాన్ని ఒక రాశిలాగా పోసి ఆ బియ్యంలో స్ఫటికలింగాన్ని ఉంచండి. అలా కుంకుమ కలిపినటువంటి బియ్యాన్ని రాశిలాగా పోసి దానిలో స్ఫటికలింగం ఉంచి ఆ స్ఫటికలింగానికి రకరకాల పుష్పాలతో పూజ చేయాలి. ఆ తర్వాత స్ఫటికలింగాన్ని ఒక పళ్ళెంలో ఉంచి పంచామృతాలతో అభిషేకం చేయాలి. స్ఫటికలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు ఏంటంటే ఓం శం సద్యోజాతాయ నమః. ఈ మంత్రం స్మరిస్తూ స్వామివారికి పెరుగును సమర్పించాలి. అలాగే ఓం వం వామదేవాయ నమః అంటూ స్వామివారికి నెయ్యిని సమర్పించాలి. ఓం యం అఘోరాయ నమః అంటూ పాలు స్వామివారికి సమర్పించాలి. ఓం తత్పురుషాయ నమః అంటూ స్వామివారికి తేనెని సమర్పించాలి. ఓం యం ఈశానాయ నమః అని జపిస్తూ పంచదారని సమర్పించాలి. అంటే ఒక్కొక్క మంత్రం చదువుతూ స్వామివారికి పంచామృతాలలో ఒక్కొక్క దాన్ని సమర్పిస్తూ ఉండాలి. ఈ మంత్రాలన్నీ స్మరించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కేవలం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పంచామృతాలతో స్ఫటికలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత స్ఫటికలింగాన్ని చక్కగా మంచి వస్త్రంతో శుభ్రంగా తొడవాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ స్వామివారికి ఓం నమఃశివాయ అని జపించుకోవాలి. ఆ తర్వాత పాలు స్వామివారికి నివేదన చేయాలి. ఇలా చేస్తే శివానుగ్రహానికి పాత్రులై సకల కార్యసిద్ధిని పొందవచ్చు. ప్రత్యేకంగా ఎవరైతే స్ఫటికలింగ ఆరాధన చేస్తారో, స్ఫటికలింగానికి పంచామృతాలతో కానీ శుద్ధోదకంతో కానీ అభిషేకం చేస్తారో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగించబడతాయి. కుటుంబ కలహాల నివారింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో స్ఫటికలింగానికి అభిషేకం చేస్తూ ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలి. రేపటి శుభయోగం శీర్షికన నృసింహ జయంతి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మెట్టల మీదను నట్టడవులలోన పల్లపు వరి పంట పండగలదు, పల్లియలొక కొన్ని బహుసౌధములతోడ పట్టణంబులుగాను ప్రబలగలవు. రజత కాంచనముల రాబడి మెండవును, చదువు తక్కువ ఎంచజాలరెవరు. నీటిలో మింటను బాటలేర్పాటవును, కరవులు తరచుగా గడలుకొనును. వింత వింతగా రోగముల్ విస్తరిల్లి కొమరు ప్రాయపు నరులను కూల్పగలవు. స్థిరయశక్కామ కారము చేటిధామ, మాధవస్వామి ఖగకులనాథగామి. ఓ మాధవస్వామి, ఈ కలియుగంలో
ఎటువంటి వింత వింతలు జరుగుతాయంటే, మెట్టల మీదను నట్టడవులలోన పల్లపు వరి పంట పండగలదు. బాగా తీర భూములలో నదులకు మంచి ఒండ్రుమట్టి ఉండేటువంటి పొలాలుంటాయి. ఈ నీరు కూడా అందుతూ ఉంటుంది కనుక సహజంగా వరి పంట పండుతుంది. కానీ ఈ కలియుగ ప్రభావం వల్ల మెట్టల మీదను చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో కూడా నీరు వెళ్ళి అక్కడ ఆ భూమిలో కూడా వరి పంట పండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నట్టడవులలోన అడవి మధ్యలో కూడా పంటలు పండుతాయి, సాగు చేస్తారు. ఆశ్చర్యకరం. పల్లపు వరి పంట పండగలదు. మరి ఇంత అద్భుతంగా పంట పండితే మరి ఆ పంటంతా కూడా ఈ ప్రజలకి అంది ఆకలి అనేది లేకుండా ఉండాలి కదా. అలా మాత్రం ఉండదు. కరవులు తరచుగా గడలు కొనును. పైగా ఇంత పంటలు పండిస్తున్నా కూడా నిరంతరం కరువులు వస్తూ ఉంటాయి. అదే విచిత్రం. పల్లియలొక కొన్ని బహుసౌధములతోడ పట్టణంబులుగాను ప్రబలగలవు. పల్లెలన్నీ కూడా సహజంగా పాకలుంటాయి. పల్లెల్లో మహా ఉంటే 1-2 పెంకుటిళ్ళు, ఏదో ఒక డాబా ఉండేది ఒక 40 సంవత్సరాల కిందట. ఇవాళ పల్లెటూళ్లలో పట్టణంబులుగాను బహుసౌధములతోడ ప్రబలగలవు. అన్నీ కూడా ప్రతి పల్లెటూరు, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాల్లో ఏ వసతులు సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలన్నీ కూడా మారుమూల గ్రామాల్లో కూడా ఉన్నాయి. ఇవాళ ఇటువంటి పరిస్థితి వస్తుంది. నగర సౌకర్యములన్నీ కూడా ఈ మారుమూల పల్లెల్లో ఏర్పాటవుతాయి. రజత కాంచనముల రాబడి మెండవును, చదువు తక్కువ ఎంచజాలరెవరు. విపరీతంగా వెండి వాడకం. ఏదో పింగాణి బొమ్మ ఉంటేనే పూర్వం చాలా గొప్ప. పింగాణి బొమ్మ ఉన్నదాని, ఎందుకంటే మట్టి బొమ్మలు ఉండేవి. పింగాణి అనేదే చాలా గొప్ప ఒకప్పుడు. ఇప్పుడు వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, బంగారు ప్రతిమలు. కనుక ఈ వెండి బంగారం విపరీతంగా అధికమైపోతుంది. అది అధికమయ్యి చదువు తక్కువ ఎంచజాలరెవరు. నీటిలో మింటను బాటలు ఏర్పాటవును. నీళ్లల్లో దారులు వస్తాయి దేశ దేశాలకి వెళ్ళేందుకు. ఆకాశంలో దారులు ఏర్పడతాయి, గగన వీధులు ఏర్పడతాయి. కరవులు తరచుగా గడలు కొనును, వింత వింతగా రోగముల్ విస్తరిల్లి కొమరు ప్రాయపు నరులను కూల్పగలవు. పసివారిని, యవ్వనంలో ఉన్నటువంటి వారిని కూడా మరణం సంభవించేటువంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. వైద్యానికి లొంగవు. ఇదంతా కూడా కలి ప్రభావం వలన జరుగుతూ ఉంటుంది. కనుక బంగారం మీద, వెండి మీద, ధనం మీద, సంపద మీద దృష్టి లేకుండా ఈ దృష్టి అంతా కూడా ధర్మం మీద పెట్టండి. మీకు సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ప్రశాంతి కలుగుతుంది. అది మాత్రమే కాదు, వ్యాధి అనేది ఉండదు, శతాయుష్షు కలుగుతుంది, వంశం అభివృద్ధి చెందుతుంది అంటూ ధర్మ మార్గానువర్తులై సాగండి అని చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శతావధానులు, విద్వత్ కవులు శ్రీ కార్యంపూడి రాజమన్నారు గారి మాధవస్వామి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి ప్రీతివంతమైన సుదినం సోమవారం. యోగ్యతకు తగినటువంటి జీవనోపాధి కలగాలి అంటే శివుని యొక్క అనుగ్రహం ఒక్కటే చాలదు. ఆయన పరివార దేవతల్ని కూడా మనం ధ్యానం చేయాలి అంటోంది శాస్త్రం. అందుకనే శివ కుటుంబ ధ్యానం సర్వవిధ శ్రేయోదాయకము. ప్రతి ఒక్కరూ కూడాను శివ కుటుంబం కలిగినటువంటి ఫోటో తమ గృహాల్లో ఉంచుకోవటం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. యోగ్యతకు తగినటువంటి జీవనోపాధి కోసం తరచూ ఉద్యోగాలు కూడా మారుతూ అసంతృప్తిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇటువంటి వారు శివుణ్ణే కాకుండా శివ పరివారాన్ని పూజ చేసినట్లయితే చక్కటి
సత్ఫలితం కలిగి తీరుతుంది. అంటే పరమేశ్వరుణ్ణి, పార్వతిని, గణపతిని, కుమారస్వామిని పూజించి ప్రసన్నం చేసుకోవాలి. దానికి పాదరస శివలింగ పూజ సహకరిస్తుంది. పాదరస శివలింగాన్ని ఎవరైతే అభిషేకార్చనలో ఉపయోగిస్తారో తప్పనిసరిగా శివపరివార దేవతలందరినీ కూడా పూజ చేసిన సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. అందుచేత శివపరివార దేవతా మంత్రాలు, జపాలు, స్తోత్రాలు కూడా పఠించాలి. గౌరీశంకరుల ప్రతీక, గణేశ ప్రతీక, షణ్ముఖ ప్రతీక అయినటువంటి రుద్రాక్షల్ని కూడాను ధారణ చేయటం సర్వత్రా కూడాను శుభదాయకం. కాబట్టి శివపరివారము యొక్క అనుగ్రహం కలిగి చక్కని జీవనోపాధి కోసం మనం ప్రయత్నం చేయటం చాలా గొప్ప విశేషంగా భావించాలి. అందుచేత ఇష్టమైన ఉద్యోగ ప్రాప్తికి శివారాధనతో పాటు శివ పరివార దేవతలకు కూడా నమస్కృతాంజలి కనుక ఘటించినట్లయితే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:34. తిథి త్రయోదశి రాత్రి 11:17 వరకు. నక్షత్రం హస్త ఉదయం 9:43 వరకు. వర్జం సాయంకాలం 6:29 నుంచి 8:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:25 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4:01 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:20 నేటి విశేషం సోమవారం, శివప్రీతికరం. అలాగే ప్రదోషం కూడా ఉంది ఈరోజు. ఆ కారణంగా సాయంకాలపు వేళ ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా, ఆ శంకర పరివారంతో సహా ఆరాధించుకోవడం ద్వారా మనకు కలిగే ఫలితాలు చాలా ఉత్తమంగా ఉంటాయి. నిత్యావసరాలన్నీ తీరుతాయి. పనికి విఘ్నం తొలగడానికి విఘ్నేశ్వరుడు, లౌకిక విషయాలకి ఆధ్యాత్మిక విషయాలకి సమన్వయంగా ఆలోచించే శక్తినిచ్చే సుబ్రహ్మణ్య స్వామి, పవిత్రతనిచ్చే గంగ, ఆహారాన్ని అందించే అన్నపూర్ణ, ఐశ్వర్యాన్ని, మృత్యుంజయత్వాన్ని, జ్ఞానసిద్ధిని కలిగించే సాక్షాత్తు శంకరుడు. వీరందరినీ ఆరాధించుకోవడం ద్వారా మన యొక్క జీవనం ఆనందమయం అవుతుంది. నేటి ఆణిముత్యాలు. సర్వులు సుఖానికై యత్నిస్తారు, కానీ దుఃఖం కోసం కాదు. దుఃఖానికి 2 కారణాలు. శరీరమే నేను
అనే భావన, వస్తు విషయాల పట్ల నాది అనే భావన. అహం అస్తమిస్తే ఆత్మ ఉదయిస్తుంది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల పాలదేశం. మూకపంచసతి ఒక శ్లోకం పట్టుకుంటే అనేక శాస్త్రముల పరిజ్ఞానం ఉంటే కానీ చెప్పలేం మనం. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి చరిత్రని హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో చెప్తూ ఒక ధ్యాన శ్లోకం చేస్తాడు. ఆ ధ్యాన శ్లోకం లలితోపాఖ్యానానికి ఉంటుంది. ఇంకా లలితా సంబంధమైన ఇతర రహస్య విద్యలన్నీ చెప్తాడు. ఎవరు? హయగ్రీవ స్వామి వారు. హయగ్రీవ స్వామి కాది విద్యని అందించాడండి పరంపరగా. అగస్త్యుల వారికి బోధించింది ఆయనే. ఆయన చెప్పేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం చేశాడు, చూడండి. అస్తు వశ్రేయసే నిత్యం వస్తు వామాంగ సుందరం యతస్తృతీయం విదుషాం తురీయం త్రైపురం మహః. ఎంత అద్భుతమైన మాట చూడండి. త్రైపురం మహః అంటే త్రిపురముల యందు వ్యాపించిన తేజస్సు అనగా త్రిపుర సుందరి. త్రైపురం మహః అంటే ఎవరు? త్రిపుర సుందరి. త్రిపుర అని చెప్పబడే త్రిపుర సుందరి. ఈ త్రిపుర సుందరి ఎవరు? వామాంగ సుందరం. వామాంగ సుందరం అనగా ఎవరికి వామాంగము? శ్రీకంఠార్ధ శరీరిణి, అంతే కదా. శ్రీకంఠార్ధ శరీరిణి పరమేశ్వరుని యొక్క వామాంగ సుందరమైనటువంటి ఆ త్రిపుర సుందరి మనకు శ్రేయస్సు కలిగించుగాక. శ్రేయస్సు అంటే మోక్షం అండి, గుర్తుపెట్టుకోండి. శ్రేయస్సు అనే శబ్దం ఒక్కడొచ్చినా శాశ్వతానందాన్ని శ్రేయస్సు అంటారు. ఇవాళ ఆనందంలా అనిపించే రేపు దుఃఖంలో ముంచేవేవి శ్రేయస్సులు కావు. ఆనందంలా అనిపించింది కనుక ప్రేయస్సు అని పేరు దానికి. లౌకిక సుఖాలు ప్రేయస్సులు, మోక్ష సుఖం శ్రేయస్సు. శ్రేయస్సే ప్రేయస్సు అయితే అది అదృష్టం అండి, అది అందరికీ ఉంటుంది. అక్కడ శ్రేయస్సునే ప్రేయస్సుగా భావించేవాళ్ళు యోగులు, ప్రేయస్సుని శ్రేయస్సుగా భ్రమించేవాళ్ళు భోగులు. ఇది తేడా రెంటికి కూడా. అందుకు త్రిపుర సుందరిని ఉపాసిస్తే ఏమొస్తుంది? అయ్యి శ్రేయస్సు. అస్తువ శ్రేయసే నిత్యం, ఆ మాట ఒకటి నిత్యం. ఆ నిత్య శ్రేయస్సునిచ్చే వామాంగ సుందరమైన వస్తువుట. వస్తువుని చెప్పడంలోనూ అద్భుతమైన అందం ఉన్నది. వస్తు వామాంగ సుందరం అంటూ యతః తృతీయం విదుషాం తురీయం త్రైపురం మహా. తృతీయం తురీయం అని మాట వేశాడు. ఇది పట్టుకోవాలండి అందం. తృతీయం తురీయం. తురీయం అంటే నాలుగవదండి, ఇంకా పెద్ద కష్టమేం లేదు. ఇది మోక్షంలో తురీయం అని కూడా శబ్దం ఉపనిషత్తుల్లో వాడబడింది. తురీయం. తృతీయం. తృతీయం ఏంటి, తురీయం ఏమిటి? ఇప్పుడు వద్దాం. తృతీయం అంటే కామం. ధర్మ అర్థ కామ మోక్ష కదా. తృతీయం అంటే కామ, తురీయం ఏది? మోక్ష. ఈ రెండే చెప్పాడు, తృతీయం తురీయం. ఈ వామాంగ సుందరమైనటువంటి తల్లిని గాను ఉపాసిస్తే తృతీయాన్ని జ్ఞానులకు తురీయముగా పర్యవసింపజేస్తుంది. అద్భుతమైన మాట అక్కడ వేశారండి. తృతీయం విదుషాం తురీయం. అక్కడ విదుషాం శబ్దం చాలా గొప్పది. తృతీయ పురుషార్థము ఏదైతే ఉన్నదో కామం అనేది, జ్ఞానులకు ఈ తృతీయ పురుషార్థ దేవత తురీయముగా పర్యవసిస్తున్నది. ఇది దీని యొక్క అర్థము. అంటే జ్ఞానప్రాప్తి లేనటువంటి వారు, ధర్మార్థములతో ఉన్నటువంటి వారికి తృతీయ పురుషార్థ దేవతగా కనబడుతూ కోరికలు తీర్చుతూనే వాళ్ళకి చిత్త సంస్కారం కలిగిస్తూ తురీయ పురుషార్థంగా పర్యవసింపజేస్తున్నది. అది కామాక్షి ఉపాసనలో ఉన్న విశేషం. అందుకు కామేశ్వరి, కామాక్షి, మహాకామేశ్వరి అన్న మాటలకు ఎంత గొప్పతనం ఉందండి. అందుకు ఆ తల్లిని ఉపాసిస్తే ధర్మబద్ధమైన అర్థముతో కూడిన కోరికను తీర్చుతూ ఇహ జీవితాన్ని సుఖంగా నడిపించుతూ క్రమంగా అతడికి వివేక వైరాగ్యాలు కలిగించి చిత్తశుద్ధినిచ్చి విదుషాం జ్ఞానిగా చేసి తురీయ పురుషార్థాన్ని ఇస్తున్నది. ఇది ఈ శ్లోకంలో ఉన్న గొప్ప విషయం అండి. ఆ రహస్యం తెలిస్తేనే, తృతీయం అనే మాట తెలిస్తేనే పంచశర శాస్త్రబోధన పరమాచార్య అని అర్థమవుతుంది ఇక్కడ. అది దానికి దీనికున్న అనుబంధం. అందుకే ఋషుల్లాంటి మహాత్ములు పలికిన శ్లోకాల్లో ఎన్ని విశేషాలు ఉంటాయో చూడండి. దీన్ని బట్టి కామాక్షి ఉపాసన అంటే ఏమిటో ముందు మనకు అవగాహన కావాలి. అంతేగాని ఏదో మంత్రం తీసుకుని అమ్మవారి పేరు అనడమే కాదు, దాన్ని భావన చేస్తూ వెళ్ళాలి ఇక్కడ. అప్పుడు భావనాగమ్య అవుతున్నది. తర్వాత మరొక శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. ఐశ్వర్యమిందు మౌళేహే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం
ఐం దవ కిశోరశేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానాం. ఇది ఒక మంత్రమహితమైన శ్లోకం. అన్నీ అలాంటివైనా కొన్ని మనం ఎంపిక చేస్తున్న వాటిలో ఇలాంటి శ్లోకాలు పిల్లల చేత కూడా చదివించండి. వాళ్ళకి బుద్ధి వికాసం కలుగుతుంది. అలాగని వాళ్ళ చేత మాత్రమేనా, మా చేత మాత్రం అనవద్దు. అందరూ చేయాల్సిందే. ఎందుకంటే బుద్ధి వికాసం అందరికీ కావాల్సిందే. బుద్ధి ఎవరికి అక్కర్లేదో చెప్పండి. బుద్ధి బాగుండాలనుకునే వాళ్ళందరూ జాగ్రత్తగా అనుసంధానం చేయవలసిన శ్లోకములు ఇవి. ఐశ్వర్యమిందు మౌళేహే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం. ఇది ఇందులో అంతా ఒక బీజాక్షరం నిక్షిప్తం చేశారండి. మనం చెప్పుకున్న దాంట్లో కకారం, కాది విద్య అని 2 శ్లోకములు కకారంతో వచ్చాయి. ఇప్పుడు ఇది అమ్మవారి యొక్క సారస్వత బీజం ఇందులో ఉన్నది. సారస్వత బీజం అంటే బీజాక్షరాల ఐంకారం. అయితే ఐం అనే బీజం మాత్రం మీరు నాదంతో కలిపి చేయాలంటే గురు ఉపదేశం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. శ్రీమైన ఐమైన హ్రీం అయినప్పటికీ కూడా వేద ప్రణవం కాదు గనక సర్వులు జపించవచ్చు, కానీ ఉపదేశం ఉండాలి ఇక్కడ. అందుకు బీజాక్షరములకు దేనికైనా ఉపదేశము యొక్క ఆవశ్యకత ఉన్నది. ఉపదేశం అంటే ఏమిటనుకున్నారు? గురువు కొంతకాలం జపం చేసి ఆ తపం చేసాక శిష్యుడికి ఇస్తాడు మంత్రాన్ని. మంత్రాన్ని ఇస్తాడా? ఎంతకాలం తన తపస్సు చేసిన శక్తిని ఇస్తాడు. అది తెలుసుకోవాల్సింది. మంత్రం ఇవ్వడం అంటే అక్షరాలు ఇవ్వడం కాదు. అందుకు యోగ్యుడైన గురువు అంత తేలిగ్గా మంత్రం ఇవ్వడు. ఎందుకంటే తాను చేసుకుని తపస్సు ఇచ్చేయాలి. తాను చేసిన తపస్సు అందులో ఉంటుంది. అందుకే పుస్తకాలు చూసి చేసిన అక్షరాలు ఏమీ ఉండదు, అక్షరం సౌండ్ తప్ప. గురువు ద్వారా పొందిన అక్షరంలో శక్తి ఉంటుంది. అలా వచ్చిన మంత్రమే శిష్యుడిని తరింపజేస్తుంది, లేకపోతే తరింపజేయదు. అందుకు మంత్రం ఇచ్చేటప్పుడు గురువు ఆ మంత్రాన్ని కొంత సంఖ్య జపం చేసి ఉంటే కానీ ఇవ్వడానికి అర్హుడు కడవాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మంత్రాన్ని తాను జాగ్రత్తగా ఉపాసన చేస్తూ అహంకార రహితంగా ఇవ్వాలండి. అయితే ఐం బీజం యొక్క గొప్పతనం మన దేవి భాగవతంలో గొప్పగా వర్ణిస్తారు. మామూలుగా ఐ ఐ ఐ అన్నప్పటికీ కూడా వాగ్జ్ఞానం ఇచ్చేస్తుందట. ఆ సారస్వత బీజాక్షరం అది సామాన్యం కాదు. అలాంటి శక్తి దానుకున్నది. ఋషులంతా దయామయులంటే అందరూ తరించడానికి ఆ బీజాక్షర శక్తిని శ్లోకంలో పెట్టేస్తారు. శ్లోకంలో పెట్టేక ఇంక ఉపదేశము బాధ లేదండి. హాయిగా మనం అమ్మవారిని గురువు అనుకుని చక్కగా శ్లోకం చేసుకుంటే మనకు బీజాక్షర జప ఫలితం వస్తుంది. ఆ నియమాలు పాటించలేదే అనేటువంటి తప్పు మరి ఉండదండి. అందుకు స్తోత్రపారాయణలో విశేషం ఏంటంటే బీజాక్షర శక్తులు నిక్షేపం చేసేస్తారు అందరు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి 4 మార్లు ఐ కనిపిస్తుంది. పైగా ఎంత అందంగా చేశారంటే ఐందవ అంటాడు అక్కడ. ఐందవలో నకారం ఉన్న ఐందవ అన్నప్పుడు బీజం పలుకుతుంది మీకు తెలియకుండా. ఇక్కడ మొత్తం 4 ఐకారాలతో పాటు ఇందు మౌళేహే అనే శబ్దం దగ్గర కూడా ఏకారం యొక్క ఆవశ్యకతను తీసుకొచ్చాడు. మొత్తం సారస్వత బీజాక్షరమయం చేశారు ఈ శ్లోకాన్ని. అంత శక్తివంతమైన శ్లోకం ఇది. అందుకు దీన్ని మనం పారాయణగా కూడా చేసుకోదగ్గ శ్లోకం. అయితే ఇందులో భావం చూద్దాం ఎంత ఉదాత్తంగా కనబడుతున్నదో. ఈవిడెవరయ్యా అమ్మవారు? ఇంతవరకు కరుణ అని, చింతామణి అని, చిత్సుధాధార అని, కైవల్యానంద కందమని ఇన్ని రకాలుగా తెలుసుకున్నాం అమ్మవారి రూపాలని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అమ్మవారు చంద్రశేఖరుని యొక్క ఐశ్వర్యము. ఇది ఇందుమౌళేహి ఐశ్వర్యం. ఇందుమౌళి అంటే ఇందు అంటే చంద్రుడు, మౌళి అంటే శేఖరుడు. చంద్రశేఖరుడు శివుని యొక్క ఎన్నో పేర్లుంటే ఇదే ఎందుకు తీసుకున్నారు? శివునికి ఎన్ని పేర్లు లేవండి, కానీ చంద్రశేఖరుడు అని ఎందుకు తీసుకున్నారంటే చంద్రుడు అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటే శ్రీ విద్యాపరంగా ధ్రువాకళ, సాదాక్ష కళ అని చెప్పబడే షోడశీ కళ ఏదుందో అదే చంద్రుడు. ఇది అందరి దేవతలకి ఉండదండి. తురీయతత్వానికి చెందిన దేవతలకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అదొక ప్రత్యేకత ఉన్నది. అంటే దీనిలో శ్రీ విద్యలో మనకు చెప్పబడుతున్న విశేషం శ్రీ విద్య చంద్రకళా విద్య. ఏమిటా చంద్రకళ అంటే ప్రతిపున్ముక్షరాకాంత తిథిమండల పూజిత. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు 15 చంద్రకళా స్వరూపాలు ఉన్నాయి. ఈ 15 చంద్రకళలు పరిణామం కలిగినవి, అంటే మార్పు చెందుతూ ఉంటాయి. శుక్లపక్షంలో వృద్ధి క్రమంలో మార్పు జరుగుతూ ఉంటుంది, కృష్ణపక్షంలో క్షీణక్రమంలో మార్పు. ఇదే 15 కళలే పెరుగుతూ ఉంటే తర్వాత తరుగుతూ ఉంటాయి. 15 కళలే అవి. ఈ 15 కళలు ఏ కళ వల్ల వచ్చాయో ఆ కళ మాత్రం మారదండి. అది తెలుసుకోవాల్సింది. కానీ మార్పు చెందే 15 కళలు ఏ కళని ఆధారం చేసుకుని మారకుండా ఉన్నాయో అది 16వ కళ. అదే అమృత కళ. దానికి సాదాక్ష కళ అని పేరు. సాదా అంటే సదా, సాదా అది సాదాక్ష కళ. ధ్రువా కళ అని పేరు. ఆ చంద్రకళా స్వరూపుడు అమ్మవారు. అందుకే చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అన్నప్పుడు చంద్ర శబ్దానికి అది అర్థం. అక్కడ ఆ చంద్రస్వరూపిణి. ఈ చంద్రకళ ఎక్కడుంటుందో తెలుసా? ప్రతి వారికి సహస్రార స్థానంలో ఉంటుంది ఈ చంద్రకళ. ఆ చంద్రకళే అమృత కళ.
అది శివశక్తి రూపిణి లలితాంబిక ఆవిడండి. అది చంద్రకళ. అది సహస్రార కమలంలో చేరిన వారికి మాత్రమే అర్థమవుతున్నది. ఆ చంద్రకళ ఎప్పుడు శివుడి దగ్గర వ్యక్తమై కనబడుతూ ఉంటుంది. అక్కడ ఆ చంద్రకళని ధరించి ఉంటాడు పరమాత్మ. అది అందుకు చంద్రశేఖర అనే శబ్దం ఇక్కడ ఇంత గొప్పగా చెప్పారు. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. తీర్థయాత్ర అన్న మాటకి ఏమిటి అర్థం? ఈశ్వర దర్శనమా, మజ్జనమా? స్నానము వేరు. అసలు స్నానం అంటే మజ్జనము. మజ్జనం అంటే తల తడిసిపోవాలి, అందులో మునగాలి నీటిలో. అది నది యందు చేస్తారు. 2 తీర్థమునందు స్నానం చేయడం కోసమే యాత్రకెడతారు. ఈశ్వర దర్శనం అనుషంగికం. ఈశ్వర దర్శనం ప్రధాన ప్రయోజనం కాదు. మీరు నన్ను జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఆ మాట. ప్రధానం ఏమిటి అంటే తరించడానికి తీర్థ స్నానము ప్రధానం. తీర్థయాత్ర అంటే తీర్థములు అని కొన్ని ఉంటాయి. నది వేరు, తీర్థము వేరు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే అంగిరసులు అని పూర్వం మహర్షులు తపస్సు చేశారు. వారు తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసిన తపస్సు అంతా ఇంత తపస్సు కాదు, అంత గొప్ప తపస్సు చేసి వారు స్వర్గలోకానికి వెడుతూ తమ తపశ్శక్తిని అంతటినీ కూడా జలముల యందు కొన్ని చోట్ల నిక్షేపించి వెళ్ళిపోయారు. ఆ తపశ్శక్తి జలముల యందు ఉన్నది. వారి అనుగ్రహం ఏమిటంటే తీర్థము అని ఏది పేర్కొనబడిందో దాని యందు మజ్జనము చేసిన వాడికి యజ్ఞము చేసినటువంటి ఫలితం వాడి ఖాతాలోకి వస్తుంది. యజ్ఞమునకే దీక్ష సంబంధము. దీక్ష అన్న మాట దేనితో ముడిపడుతుందంటే యజ్ఞమునకే దీక్ష, యజ్ఞ దీక్ష అంటారు. కనుక ఆయన ఆ అంగిరస మహర్షి యొక్క పుత్రులు అంగిరసులు ఇచ్చినటువంటి అనుగ్రహం కారణంగా ఎవరు వెళ్ళి తీర్థంలో మజ్జనం చేస్తారో, స్నానం చేస్తారో వారికి యజ్ఞం చేసిన ఫలితం పడుతుంది. ఇప్పుడు ఆయన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఎప్పుడైనా మీరు ఆధ్యాత్మ విద్య యందు గమ్మత్తు ఏమిటంటే సమస్త తీర్థసారము ఆయన ఉపాసన బలము దేన్ని అంటుకుంటుందంటే ఆయన పాదముల యొక్క అడుగు భాగాన్ని పట్టి ఉంటుంది. అందుకే తీర్థము ఎంత శక్తివంతమో మహాభాగవతుల యొక్క పాదములకు అంటుకుని ఉన్నటువంటి రేణువులు అంత శక్తివంతం. ఇల్లు ఎందుకు పునీతం అవుతుందంటే మహాత్ములు ఇంటికొచ్చి నడిచినప్పుడు వారి పాదములకు ఉన్న రేణువులు ఇంట్లో పడతాయి. ఆ పాద రేణువు ఇంట్లో పడిన కారణం చేత ఇల్లు ఏ కారణం వల్ల అభ్యున్నతిలోకి వెళ్ళటలేదో ఆ ప్రతిబంధకాన్ని అది తొలగించగలిగిన శక్తి పొంది ఉంటుంది. తీర్థమునందు మజ్జనము చేసి వచ్చిన వాడి పాదములకు కూడా అటువంటి శక్తి ఉంటుంది. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే తీర్థమునందు మజ్జనము చేసి వచ్చాడు. ఆయన పాదములకు నమస్కరిస్తారు. మీరింత మంచి పని చేశారు ప్రయత్నపూర్వకంగా, ఆ గౌరవాన్ని వెలిబుచ్చడానికి పుష్పహారం వేస్తారు. వేసి పాదములకు నమస్కరిస్తూ ఉంటారు. ఈ తీర్థం ఎక్కడున్నదో అది అత్యంత శక్తివంతం. భారతదేశం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన తీర్థము ఒక్కటే ఒక్కటి. ఇక దానితో పోల్చడానికి మాత్రం ఇక ఏదీ సరిపోదు. భారతదేశం మొత్తం మీద అద్భుతమైన తీర్థము మణికర్ణికా తీర్థం. గంగానదిలో ఉన్నటువంటి మణికర్ణికా తీర్థంలో మధ్యాహ్నం ఖచ్చితంగా 12 గంటలకి స్నానం చేసి మణికర్ణికా అష్టకం చెయ్యాలి. ఇలా ఎవరు స్నానం చేస్తున్నారని చూడడానికి దేవతలు నిలబడతారట అక్కడ. అంత గొప్పది. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం నవక్తం పుణ్యం నవక్తం అంటారు శంకరాచార్యుల వారు. అసలు నేను ఆ పుణ్యం గురించి మాట్లాడలేను అంటారు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. వెంకటాచల క్షేత్రమునందు 66 కోట్ల తీర్థములున్నాయి. అసలు వెంకటాచలము యొక్క శక్తి అది. వెంకటాచలమునకు శక్తి 2 కారణముల చేత ఉంది. ఒకటి పర్వతము తీర్థములు, 2 ఈశ్వరుని యొక్క స్వరూపము. ఆ పర్వతము దాని యందున్నటువంటి తీర్థములు అత్యంత శక్తివంతములు. 66 కోట్ల తీర్థములు వెంకటాచలమందున్నవి. స్కాందం మీరు పరిశీలిస్తే మీకు అందులో కనపడతాయి వివరాలు. 66 కోట్ల తీర్థములు.
66 కోట్ల తీర్థములయందు ఎక్కడున్నాయో తెలుసుకుని స్నానం చెయ్యడమే అసంభవం కనుక, అథవా 1008 తీర్థములను గుర్తుపట్టి పేరు తెలుసుకుని స్నానం చెయ్యవచ్చు. 1008 తీర్థములలో స్నానము చెయ్యలేకపోతే 108 తీర్థములున్నాయి. వాటి యందు ఎవరు స్నానము చేస్తారో వారు ధర్మమునందు విశేషమైన అనురక్తిని పొందుతారు అని. ఆ 108 తీర్థాలలో ఎవరు స్నానం చేస్తాడో వాడికి జీవితంలో ఎప్పుడూ ధర్మం 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 అదే పట్టుకుంటుంది, ఒంటిని బుద్ధిని అది పట్టుకుంటుంది. దాని చేత వాడు చాలా గొప్ప స్థితిని పొందుతాడు. 108 తీర్థముల యందు స్నానం చెయ్యలేకపోతే కలియుగంలో వెంకటాచల క్షేత్రం ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఏమిటో తెలుసా అండి? 6 తీర్థములు. ఈ 6 తీర్థముల యందు స్నానం ఎవరైనా చెయ్యగలిగితే వారికి మోక్షం ఇచ్చి తీరుతాను అని శాసనం. ఆ 6 తీర్థములే మొట్టమొదటిది స్వామి పుష్కరిణి, పాప వినాశనము, ఆకాశగంగ, పాండవ తీర్థము, తుంబుర తీర్థము, కుమారధార. ఈ 6 తీర్థములు సాక్షాత్తు మోక్షము నీయగలవు. అందున తుంబురు తీర్థం దగ్గరికి సాక్షాత్ అగస్త్య మహర్షి వచ్చి కూర్చుని ప్రవచనం చేస్తుండేవారు శిష్యులకి రావి చెట్టు కింద. అగస్త్యుడంటే సామాన్యమైనటువంటి మహర్షి కారు. అటువంటి అగస్త్యుడు కూడా సేవించాడు తుంబురు తీర్థాన్ని. అంత గొప్ప తీర్థం తుంబురు తీర్థం. అటువంటి తుంబురు తీర్థంలో వృషభాసురుడు స్నానం చేస్తుండేవాడు ఎప్పుడు, ప్రతినిత్యం. కానీ అసురయోనికి ఉన్నటువంటి లక్షణం ఆయనకున్నటువంటి రాజసిక తామసిక వ్యగ్రత పోలేదు. అపారమైన భక్తి తత్పరుడు. అధోముఖ నృసింహశాల గ్రామాన్ని అర్చన చేశాడు. పూజ యందు వ్యగ్రత అన్న మాట ఎక్కడుంటుందంటే రాక్షస భక్తిలో. పూజ అంతా పూర్తి చేసిన తర్వాత తన శిరస్సుని ఖండించేవాడు. ఖండించి ఆ శిరస్సుని పూజాపుష్పంగా మంత్రపుష్పంగా అక్కడ ఉంచేవాడు. ఆ నృసింహశాల గ్రామం యొక్క అనుగ్రహం చేత మళ్ళీ తల వచ్చి కంఠస్థానమునందు నిలబడుతుండేది. రోజు రోజుకి పెరిగిపోతున్న తేజస్సుతో ఋషులందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, నృసింహస్వామి వారి యొక్క వైభవము అంతింత కాదు. ఎందుకంటే షట్కాలముల యందు పూజ ఉన్నవాడు పరమశివుడు ఒక్కడే. ఎందుకంటే దేవతలందరూ కూడా శివస్థానమునందే ఉంటారు. కానీ ప్రదోష వేళలో కూడా వెళ్ళగలిగినటువంటి విష్ణు స్వరూపానికి సంబంధించిన దేవాలయం ఒక్క నృసింహ దేవాలయమే. ఎందుకంటే షట్కాలముల యందు దర్శనం చేయడానికి యోగ్యత పొందినటువంటి దేవాలయం నృసింహాలయం. ఆయన ఉపాసన అంత గొప్పది, నృసింహోపాసన. అంత గొప్ప ఉపాసన చేస్తున్నాడు, వ్యగ్రతతో కూడినటువంటి పూజ చేస్తున్నాడు. దాని వలన సమకూడినటువంటి గొప్ప శక్తి చేత తపస్సులను బాధ పెడుతూ ఉంటాడు. వేదము ప్రమాణము కాదంటాడు. యజ్ఞం చేసేవాళ్ళని ఇబ్బంది పెడతాడు, యజ్ఞభంగం చేస్తాడు. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగనివ్వడు. మరి పూజ చేస్తాడు. అదే రాక్షసత్వం అంటే. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి ఏది తేజస్సుగా సంక్రమించిందో ఆ తేజస్సుని కేవలము తన స్వార్థమునకు మాత్రమే విచ్చిస్తాడు తప్ప లోకోపకారమునకు కించెత్తు కూడా ఉపయోగించడు. అటువంటి వాడికే రాక్షసుడని పేరు. అది ఏ తేజస్సు కానివ్వండి, అది శరీరములో బలముగా ఉండనివ్వండి, బుద్ధి యందు గొప్ప స్ఫురణ శక్తి కానివ్వండి, ఏదైనా కూడా దేనికి ఉపయోగిస్తాడు అంటే స్వార్థమునకు మాత్రమే ఉపయోగిస్తాడు. కాబట్టి వృషభాసురుడు లోకకంటకుడిగా ప్రవర్తిస్తున్నాడు. దేవతలు స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి విజ్ఞాపన చేశారు. ఈ వృషభాసురుడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మీరు వృషభాసుర సంహారము చెయ్యవలసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః, విష్ణవే నమః. రాబోయే మన్వంతరాల గురించి శ్రీ శుకమహర్షి ఇలా చెప్పసాగాడు.
రుద్రసావరిని 12వ మనువు అవుతాడు. ఆయనకు దేవవంతుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు, విదూరథుడు మొదలైన వారు పుత్రులుగా జన్మిస్తారు. ఋతధాముడు ఇంద్రుడు కాగా హరితులు, సుధర్ములు మొదలైన వారు దేవగణాలు అవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నిదృకుడు, దుతి మొదలైన వారు సప్తఋషులు అవుతారు. సూనృత, సత్య, సాహసులకు శ్రీహరిపుత్రుడై స్వధాముడనే పేరుతో అవతరించి ఆ మన్వంతరాన్ని రక్షిస్తాడు. జితేంద్రుడైన దేవసావరిని 13వ మనువు అవుతాడు. ఆయనకు చిత్రసేనుడు, విచిత్రుడు, నయతి మొదలైన వారు పుత్రులవుతారు. ఆ మన్వంతరాల్లో సుకర్ములు, సూత్రాములు అనేవారు దేవగణాలు అవుతారు. దేవస్పతి ఇంద్రుడవుతాడు. నిర్మోకుడు, తత్వదర్శకుడు, ధృతిమంతుడు మొదలైన వారు సప్తర్షులవుతారు. శ్రీహరి బృహతి, దేవహోత్ర దంపతులకు యోగేశ్వరుడనే పేరుతో జన్మించి దివస్పతి అనే ఇంద్రుడికి ముల్లోకాలను సంపాదించి పెడతాడు. ఇంద్రసావరుని 14వ మనువు అవుతాడు. ఆయనకు ఉరువు, గంభీర బుద్ధి, భరతుడు మొదలైన వారు పుత్రులవుతారు. పవిత్రుడు, చాక్షుషులు దేవగణాలుగా ఉంటారు. శుచి ఇంద్రుడవుతాడు. అగ్ని, బాహువు, శుచి, శుద్ధుడు, మాగధుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. ఆ మన్వంతరాల్లో శ్రీహరి వితర సత్రయాణులు అనేవారికి బృహద్భాము అనేటువంటి పేరుతో పుత్రుడై జన్మించి వేదకర్మలను విస్తరింపజేస్తాడు. ఓ మహారాజా, నేను నీకు గడచినవి, గడుస్తున్నవి, గడచేవి అయినటువంటి 14 మన్వంతరాల గురించి చెప్పాను. 1000 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. ఈ విధంగా కాలచక్రం యొక్క అవయవమైనటువంటి కల్పంలో 14 మన్వంతరాలు కాలం ఉంటుంది. ఇంతటితో 8వ స్కందంలోని 13వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఈ అధ్యాయంలో అంటే ఇప్పుడు 14వది వెళుతున్నాం. మనువుల పాలన గురించి చెప్పబడింది. పరీక్షణ్ మహారాజు శ్రీ సుఖ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. పూజ్యుడమైన ఓ మహర్షి, మన్వంతరాలలో మనువు, మనుపుత్రులు మొదలైన వారు ఎవరు ఏ విధంగా ఏ ఏ కర్మల యందు వినియోగించబడ్డారో నాకు చెప్పండి అన్నాడు. శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, మనువు, మనుపుత్రులు, సప్తర్షులు, దేవగణాలు, ఇంద్రులు అందరూ కూడా పురుషోత్తముడి అదుపులో నడుచుకుంటూ ఉంటారు. యజ్ఞుడు మొదలైన పురుషోత్తముడి అవతారాల గురించి నీకు నేను వర్ణించి చెప్పాను. మనువు, మనుపుత్రులు ఈ అవతారాల చేత ప్రేరేపించబడి జగత్తును నడిపిస్తారు. మహాయుగం అంతమైనప్పుడు కాలం చేత కబళించబడిన వేదాలను తిరిగి యథాతథంగా మహర్షులు తమ తపశ్శక్తితో దర్శించారు. యతో ధర్మ సనాతన, ఆ వేదములే సనాతన కాలానికి అతీతమైన ధర్మాన్ని నిలబెడుతున్నాయి. మహర్షులు వేదాలను దర్శించిన తర్వాత శ్రీహరి ఆ దేశంతో మనువులు తమ తమ మన్వంతరాలలో సావధాన చిత్తులై సాక్షాత్తుగా ధర్మం 4 పాదాలతో సంచరించేటట్లుగా చేస్తారు. మనుపుత్రులు దేశాన్ని యథాయోగ్యంగా విభాగం చేసి ధర్మబద్ధంగా మన్వంతర కాలమంతా ప్రజలను పాలిస్తారు. యజ్ఞకర్మల యందు సంబంధం గల ఋషులు పితరులతో పాటుగా దేవతలు ఆయా మన్వంతరాల్లో యజ్ఞ భాగాలను అనుభవిస్తూ ఉంటారు.
భగవంతుడైన శ్రీహరితో అనుగ్రహించబడినటువంటి ముల్లోక సంపదను ఇంద్రుడు అనుభవిస్తూ 3 లోకాలను రక్షిస్తాడు. అతడు లోకంలో యథేచ్ఛంగా వర్షాలను కురిపిస్తాడు. జ్ఞానం చానుయుగం బ్రూతే హరిసిద్ధ స్వరూపదృక్ ఋషిరూప ధర కర్మ యోగం యోగేశ రూపదృక్. శ్రీహరి ప్రతి యుగంలోనూ కపిలుడు మొదలైన సిద్ధుల రూపాన్ని ధరించి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. యాజ్ఞవల్క్యుడు మొదలైన మహర్షుల రూపంతో కర్మను బోధిస్తాడు. దత్తాత్రేయుడు మొదలైన యోగేశ్వర రూపంలో యోగాన్ని ఉపదేశిస్తాడు. సత్వరజస్తమో గుణాలను వేరువేరుగా స్వీకరించి మరీచి మొదలైన ప్రజాపతుల రూపంలో సృష్టిని కొనసాగిస్తూ ఉంటాడు. చక్రవర్తుల రూపంలో చోరులను సంహరిస్తూ ఉంటాడు. కాల రూపంలో సకల ప్రాణులను సంహారం వైపుకు తీసుకొని పోతూ ఉంటాడు. జనులందరూ నామరూపాత్మకమైన మాయతో మోహితులై ఉంటారు. ఎన్నో శాస్త్రాల ద్వారా వీరు భగవంతుడిని మాత్రమే స్తుతిస్తూ ఉంటారు. కానీ వీరు భగవంతుడి తత్వాన్ని మాత్రము దర్శించటం లేదు. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయని వ్యాసుడు మొదలైన పురాణవేత్తలు చెబుతూ ఉంటారు. నేను ఈ విధంగా కల్పంలోని అవాంతర విభాగాలైన మన్వంతరాల గురించి విస్తారంగా చెప్పాను అన్నాడు శుకయోగీంద్రుడు. ఇంతటితో 8వ స్కందంలోని 14వ అధ్యాయం సమాప్తం. ఇక 15వ అధ్యాయం. ఈ అధ్యాయం నుండి వామనావతార కథ ప్రారంభమైంది. ఇక్కడ ముందుగా బలిచక్రవర్తి స్వర్గంపై దండయాత్ర చేసి విజయం సాధించాడనే విషయం ఇందులో చెప్పబడింది. పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖమహర్షిని ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, శ్రీహరి సర్వేశ్వరుడై ఉండి కూడా దీనుడిలాగా బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని ఎందుకని యాచించాడు? తాను వచ్చినందుకు ప్రయోజనం సిద్ధించిన తర్వాత కూడా బలిని ఎందుకని బంధించాడు? ఈ విషయం తెలుసుకోవాలని మాకెంతో ఉత్కంఠంగా ఉంది. యజ్ఞానికి ప్రభు పూర్ణుడు అయిన శ్రీహరి యాచించటం ఎలా కుదిరింది? బలి నిరపరాధి అయినా ఆయనను బంధించడం ఎలా సంభవమైంది అని అడిగాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, ఇంద్రుడు బలిని ఓడించి అతడి సంపదను హరించటమే కాకుండా అతడి ప్రాణాలను తీశాడు. మంచి శీలం గల ఆ బలిని భృగు వంశీయులు బ్రతికించారు. వారికి బలి శిష్యుడై పదార్థాలను సమకూర్చి పెడుతూ వారిని మనస్ఫూర్తిగాను అన్ని విధాలుగాను సేవించాడు. నారాయణ.